ఇంతకీ మనం ఎప్పటి నుండో వింటున్న ఈ కలియుగాంతం అనేది ఎప్పుడు? ఇప్పటికే చాలాసార్లు ఈ కలియుగాంతం అనే మాట విన్నాం. అసలు ఈ యుగాంతం అనేది ఎప్పుడు వస్తుంది? దీని గురించి ఎక్కడైనా ఖచ్చితమైన ప్రమాణాలతో వివరంగా ఎవరైనా చెప్పారా అంటే అవును, కలియుగం అంతం గురించి చాలామంది చాలా రకాలుగా చెప్పారు. వాటిలో అసలైన నిజమెంతో ఇప్పుడు చూద్దాం. మీరు ఎప్పుడైనా గుడికి వెళ్ళి గోత్రనామాలతో అర్చన చేయించుకున్నారా? పూజారి మీ గోత్రనామాలు అడిగి పూజ చేసేటప్పుడు చెప్పే సంకల్పాన్ని ఒక్కసారి గమనిస్తే అందులో శ్వేతవరాహకల్పే వైవస్విత మన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరోహే దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్య వాయువ్య ప్రదేశే కృష్ణా గోదావరి మధ్యప్రదేశే అస్మిన్ వర్తమానేన వ్యవహారిక చంద్రమానేన అని ప్రస్తుతం ఉన్న సంవత్సరం పేరు చెప్పి మాసము పక్షము తిథి చెప్పి గోత్రనామాలతో సంకల్పాన్ని ముగిస్తారు. మనం జాగ్రత్తగా పూజారి చెప్పే సంకల్పాన్ని డీకోడ్ చేస్తూ చూసుకుంటే మనకు చాలా విషయాలు తెలుస్తాయి. ఈ సంకల్పం